బేస్తవారపేట టౌన్లో బీసీ కాలనీలో కృష్ణ అనే ఒక వ్యక్తిని నిద్ర మంచం మీదనే నరికి చంపేయడం జరిగింది. సో అదే ఇంట్లో ఉన్న వ్యక్తి చిన్నరంగయ్య అని అతను ఎస్కేప్లో ఉండటం కూడా జరిగింది. ప్రాథమికంగా అతన్ని అనుమానించాం. ఇది ఎస్సీ ఎస్టీ కేసు మరియు హత్య కేసు కింద నమోదు చేసి మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో ఈ కేసు నేను దర్యాప్తు చేయడం జరిగింది. సో ఇక్కడుండే ఎస్ఐలు సిఐలందరి సహకారంతో ఈ కేసు దర్యాప్తు కొనసాగించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 1 సంవత్సరం నుంచి కూడా ఎవరైతే ఈ చంపాడో ఈ చిన్నరంగయ్య అనే అతను అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల ఈ గొర్రెలు మేకలు తీసుకొని ఆ కటిక వ్యాపారం చేసుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకుంటూ ఉండేది. ఇతనికి కూడా కుటుంబం లేదు. ఈ చనిపోయినటువంటి కృష్ణకు కూడా కుటుంబం లేదు. ఇక్కడ ఈ బేస్తవారపేటలో అతను తిరుగుతుంటే పరిచయం అయినందు వల్ల ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో, అది నాగూర్ అని రెంటెడ్ ఇల్లు, అది ఆ రెంటింట్లో కలిసి జీవించడం జరిగింది. 31వ తారీఖు ఈ చనిపోయిన కృష్ణకి పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్కి ఇంట్లో వాళ్ళు కలిసి వంట చేసుకుంటారు. ఆ సామాన్ తీసుకురామని చెప్పడంలో ఇతను ఏదో డినై చేశాడు, ఈ డబ్బులు వేరే పర్పస్కి వాడుకుంటానని. ఆ మాట పెరిగిన దాంట్లో ఈ చిన్నరంగయ్య నేనే ఖర్చు పెడతా ఉన్నాను కదా, కనీసం ఈరోజు నువ్వు ఖర్చు పెట్టలేకున్నావు అని ఆ మాట తిరిగి ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయాడో కృష్ణ, అతను పడుకున్నాడు. ఈ అర్ధరాత్రి ఇతను ఆవేశంలో నా మాట వినలేదు, ఇప్పుడు నేనేదో 6 నెలల నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను, 1 రూపాయి కూడా దీనికి ఇవ్వలేదని ఆవేశంతో ఆ నిద్రపోయే వ్యక్తి మీద ఏదైతే ఈ మేకలు గొర్రెలు కోసుకునే కత్తి ఆల్రెడీ ఇంట్లో ఉంటే ఆ కత్తి తీసుకుని బ్రూటల్గా మంచం మీదే నరకటం జరిగింది.